హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా రెడీ 2125. మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అండ్ ఈ రోజు ఏంటి కొంచెం రెడీ అవ్వకుండా హాఫ్ కనిపిస్తున్నాను చూస్తున్నారా. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా తమ్ముడు నన్ను రెడీ చేస్తాడు. మేకప్ వ్లాగ్ ఆల్రెడీ మేకప్ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. నేను నా దగ్గర ఉన్న కొన్ని ప్రొడక్ట్స్తో నేను నా తమ్ముడు నన్ను రెడీ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ వ్లాగ్ అంతా అనమాట. సో మర్చిపోకుండా చూసి మీరు కూడా ఎంటర్టైన్ అయిపోండి. ఆడికైతే అసలు మేకప్ గురించి ఏమీ తెలియదు. ఇట్లాంటి మేకప్ గురించి ఏమో తెలిసేసి ఫస్ట్ టైం. సో నా మొహం తర్వాత ఎలా అవుతుందో నాకు తెలియదు. నన్ను గుర్తుపట్టేలా ఉంటే చాలు. కొంచెం వద్దు గైస్, కొంచెం మంచిగా రెడీ చేయమని చెప్పండి గైస్. కొంచెం మంచిగా రెడీ అయితే కొంచెం మంచిగా ఉంటే బాగుంటుంది. ఒకవేళ మంచిగా ఉంటే నెక్స్ట్ టైం నుంచి మా తమ్ముడు చేత మేకప్ వేయించుకుంటా గైస్. ఇప్పుడైతే మేకప్ వేయడం స్టార్ట్ చేసేద్దాం గైస్. సో స్టార్ట్ చేసేస్తావా? అయితే వర్షం పడుతుంది, బాల్కనీలో కొంచెం రెడీ అయిపోతున్నాను. నేను ఇంట్లో అయితే అసలు కరెంట్ లేదు, ఏం చేయాలో తెలియక ఏదో టైం పాస్ చేద్దామని స్టార్ట్ చేసింది బ్లాగ్ గైస్ ఇది. సో నేనైతే ఆర్డర్లో పెట్టాను ఇప్పుడు ఏది ఎలా వేయాలి అని చెప్పేసి. ఒక ఆర్డర్లో పెట్టేసి వదిలేసాను. ఇప్పుడైతే నా తమ్ముడు రెడీ చేసేస్తున్నాను. ఓకే, ఎలా వస్తుందో చూద్దాం గైస్. ఓకే, స్టార్ట్ చేస్తున్నాడు. ఏం రాస్తున్నావు అదేదో చెప్పు. లాక్మీ మాయిశ్చరైజర్ రాస్తున్నాడు గైస్. ఫస్ట్ కష్టపడుతున్నాడు గైస్ మాయిశ్చరైజర్. అంత బయట కొంచెం కొంచెం రాస్తారు. భయం వేస్తుంది గైస్. పక్కన పెట్టి రాయొచ్చు గైస్. చూడండి గైస్, డెడికేషన్. ఓకే, లాస్ట్కి నేను మంచిగా ఉంటే అదే సార్ గైస్, అంతకన్నా అవసరం. ఏటో చేద్దాం అనుకుని ఏటో చేస్తున్నాడు. బతుడు చేస్తున్నారు గైస్, లిప్స్ మీద కూడా రాసి వస్తున్నారు గైస్. జరుగుందో నాకైతే తెలియదు, కొంచెం బాగుండాలని కోరుకుంటున్నా గైస్. నేను ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటంటే గైస్, నేను లాస్ట్ వరకు అర్థం చూడండి, రెడీ మొత్తం రెడీ అయిపోయాక అర్థం చూస్తా. ఒక్క మాయిశ్చరైజర్ చాలు, అన్ని రాయాల్సిన అవసరం లేదు. వద్దు. సో నెక్స్ట్ సన్ స్క్రీన్ రాస్తాడట. ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు, చాలా రేకు. ఫైనల్ లుక్లో నా మొహం ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. 10కి నా ఫేస్కి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కమెంట్ చేసేయండి. అక్క తమ్ముడిని రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి. ఎలా ఉన్నావు? ప్రస్తుతానికి అయితే సూపర్. ప్రెజెంట్ అయితే రాసిన టైం అయిన రుద్దుతున్నా, నేనేం రాయట్లేదు. ఓకే, ప్రైమరీ రాస్తున్నారు, అది ఫేస్ మొత్తం రాస్తారు ప్రైమరీ. గైస్, మీకు ఎవరికైనా మేకప్ కావాలంటే మా తమ్ముడిని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రెజెంట్ అయితే ఫోన్ లేదు కాబట్టి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వట్లేదు. నాకు డార్క్ సర్కిల్స్ ఉన్నాయి గైస్, అది కవర్ చేయడానికి కన్సీలర్ రాస్తున్నారు. స్మైల్ మార్క్స్ కూడా కవర్ చేయాలి. కదా గైస్, నాకు చాలా తేడా కొడుతుంది. కొంచెం అన్న మంచిగా ఉంటుంది గైస్. మీరైతే నన్ను చూస్తున్నారు కదా గైస్, ఎలా ఉన్నానో చెప్పండి. ఎలా ఉన్నాను గైస్? నాకు భయం వేస్తుంది గైస్ ఇలా అనుకుంటే. ఎక్కువ రాసినట్టున్నారు గైస్, అందుకే భయంకరంగా. ఇప్పుడైతే ఇలా ఉంది, ఇంకెలా ఉంటుందో నాకు తెలియదు. మొత్తం అయ్యేసరికి ఎన్ని ఎక్స్పెరిమెంట్లు అయితే నా ఫేస్తో. ఫౌండేషన్ తీసాడు గైస్. అది ఒక హ్యాండ్ మీద సైడ్ వేసుకుని ఇలా డాట్స్ పెట్టి ఈ డ్రెస్తో మొత్తం కవర్ చేయాలి. ఇక్కడ ఓకే, నా హ్యాండ్ మీద వేసి నాకే రెడీ చేస్తాను. ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ వచ్చి రెడీ చేస్తే తన హ్యాండ్ మీద వేసుకుని మనకు పడుతుంది. ఇక్కడ రివర్స్లో అవుతుంది, నా హ్యాండ్ మీద వేసాడు. ఓకే, నాకు అవసరం వచ్చి డాట్ 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 పెట్టి దాంతో ఏటేటో చేస్తున్నారు గైస్. మామంతా రాస్తారు, ఏటేటో చేస్తున్నారు గైస్. అది బాబు, నేనే డాట్స్ పెట్టుకుంటా. ఓకే,
నా ఫేస్ ఏంటి ఏదో పెయింట్ బ్రష్లో కనిపిస్తుంది, క్యాన్వాస్లో కనిపిస్తున్నట్టుంది గైస్. ఇది ఏదో పెయింట్ బ్రష్ లాగా ఏదైతే చేస్తున్నారు గైస్. ఇది ఇప్పుడు మీకైతే మంచి ఎంటర్టైన్మెంట్ గైస్, నాకు అది అర్థమైపోతుంది. ఇది వస్తువులు వర్ణించినట్టు వర్ణిస్తున్నారు గైస్ నా మొహాన్ని. ఇప్పుడైతే అన్వైబీ స్టోక్ క్రీమ్ రాస్తున్నాడు, చీక్ బోన్స్ మీద రాస్తుంది. ఇది హైలైటర్ కింద పనికొస్తుంది, కొంచెం ఫేస్ కూడా హైలైట్ చేస్తుంది. నోస్ మీద ఇక్కడికి మెరుస్తున్నాను. ఇప్పుడే పింక్ అంటే ఇంకా బ్లష్ కూడా వేయాలి గైస్, అప్పుడు ఇంకా పింక్గా మార్చేస్తాను. ఎవడు భయపడుతుంది అంటే అంత భయంకరంగా ఉందా మా గైస్? అందుకని ఏం లేదు. నాకు వచ్చిందా ఇప్పుడు వేస్తున్నాడు గైస్, పార్పడానికి తీసుకుంటున్నాడు. ఇట్లా చేసేస్తున్నారు గైస్ మా నెక్స్ట్ బ్లష్ తీసుకున్నాడు. బ్లష్ కొంచెం వేయండి అని ఎక్కువ కాదు. ఇదిగో బ్లష్. ఇట్లా చేస్తున్నాయి గైస్, ఏం చేసాడో నాకే తెలీదు. నా ఫేస్ చివరికి ఎంత అఘోరంగా తయారవుతుందో అని ఊహిస్తుంటే భయం వస్తుంది. అండ్ సేమ్ మేకప్ నేను చాలాసార్లు వేసుకొని మీకు ప్రెసెంట్ చేశాను. అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో కమెంట్ చేయండి. అండ్ సేమ్ మా తమ్ముడు నాకు వేసిన మేకప్ తర్వాత నేను వేసుకొని చూపిస్తాను. వాడు నాకు వేసిన అంటే నేను నాకు వేసుకున్నాను. రేటింగ్ మీరే మరి నేనే బాగా వేసుకుంటాను సార్. నాకు చూద్దాం. చూస్తున్నాను. ఇప్పుడైతే ఐ షేడర్ ప్యాలెట్ తీసాడు గైస్. ఇప్పుడు దీంతో అన్ని కలర్స్ వేస్తాడు. నీకు అది నాకు తెలుసుకోండి. సో ఓకే, ఏ కలర్ వేస్తావు? ఏ కలర్ వేస్తావు? నాకు నచ్చిన కలర్ వేస్తాను. కలర్ కూడా చెప్పట్లేదు. ఎక్కడైనా తెలియదు కానీ వేసేస్తున్నాను. గ్రీన్ కలర్ వేసి నాకు అనిపిస్తుంది. ఏ రాయు నువ్వే పెయింట్ బ్రష్ లో కనిపిస్తుంది కాదు, క్యాన్వాస్ నా కళ్ళ కనిపిస్తుంది. ఎలా రాసినాడు నానందరే. నేను వేసుకున్న డ్రెస్కి నాకు వేస్తున్న మేకప్కి ఏమైనా అది తప్పదు. నేను వేసిన నువ్వు వేసుకోండి. అయ్యో గైస్, ఈలోపు మీకు ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో కమెంట్ చేసేయండి. నా తమ్ముడితో ఎలాంటి వ్లాగ్స్ కావాలి. ఆడు హాస్టల్కి వెళ్ళిపోతున్నారు గైస్. ఆడు రాగానే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను ఆడితో పాటు. అంతవరకు అయితే మీకు వ్లాగ్స్ రాగా నేను సింగిల్గా చేస్తాను. ఆఫ్టర్ నా తమ్ముడు కమింగ్ ఇద్దరం కలిసి చేస్తాను. రెండు ఐస్కి ఒకే కలర్ వేస్తారు. మరి ఒకే కలర్ వేస్తున్నావు కూడా గైస్. ఏంటి గైస్ ఇది? ఒకేలాంటి కలర్ ఒకేలాంటి కలర్స్ కాదు, ఒకే కలర్స్ వేయాలి. అయ్యో రామా, నిజంగానే భయం వేస్తుంది గైస్. రెండు కళ్ళు లాలకు పైలాగు, ఇది రెండు పైకి లాగు. ఇది కనిపెడతాం ఎలా వచ్చేస్తారేమో భయం వేస్తుంది గైస్ నాకు ఫస్ట్. ఇంకా అయితే చేస్తున్నాను. ఓకే, కాంపాక్ట్ పౌడర్ తీసాడు గైస్. ఇప్పుడు దీంట్లో అర్థం లేదు. దాని కిందన ఇస్తాడు దీంతో రాయి. ఇలా ఇలా గైస్ నా మేకప్ ప్రొడక్ట్స్ అన్ని పోయేలా ఉన్నాయి గైస్. పౌడర్ రాసినట్టు రాస్తారు ఫేస్ అంతా. మోడీకి చెప్పేసరికి అయిపోయింది గైస్. ఓకే తోమెడతా గిన్నె తోమెడతా మాకు కంటికి ఆల్రెడీ వేసావు కదరా. అనుకున్నా
ఇది దానికి కలర్ అంటే వస్తుంది బాగుంటుంది కంటి మీద రాయి అది వేసిన ఒక కన్నుకి వేసిన ఒక కళ్ళు అయిపోతే ఆ కన్ను బాధపడుతుంది. వేసిన మేకప్ ప్రోడక్ట్స్ అన్ని నేను మార్చుకోవాలి గైస్. ఇది అయిపోయిన తర్వాత నాకు అర్థమైపోయింది అన్ని పాడు చేసి వదులుతున్నారు గైస్. నుంచి వీడియోకి ఆడియో క్లిప్ మిస్ అయింది, సో అందుకే నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసిన. ఫస్ట్ అయితే ఐలైనర్ పెట్టాడు, అది బాగా రాలేదని మళ్ళీ చెరిపి మళ్ళీ పెట్టాడు. అండ్ తర్వాత కాటుకు పెట్టాడు, తర్వాత మస్కారా. అండ్ మస్కారా పెట్టడం అయిపోయిన తర్వాత ఐబ్రోస్ నీట్గా లైన్ చేసుకున్నాడు. ఐబ్రోస్ నీట్గా డ్రా చేయడం అయిపోయిన తర్వాత లిప్స్టిక్ షేడ్ ఎతకడానికి కష్టపడ్డాడు. వాడికి ఏ షేడ్ పెట్టాలో అర్థం కాలేదు. సో కొంచెం సేపు అలా లిప్స్టిక్స్తో ఆడుకుని ఫైనల్లీ 3 షేడ్స్ ఫిక్స్ అయ్యి ఆ 3 షేడ్స్ మిక్స్ చేద్దామని అనుకున్నాడు. అండ్ మొత్తానికి ఆ 3 షేడ్స్ తీసి ఆ 3 షేడ్స్ని మిక్స్ చేసి పెట్టేశాడు. ఇంకా 3 షేడ్స్ మిక్స్ చేసిన తర్వాత నీట్గా ఒకసారి ఫేస్ అంతా వైప్తో ట్యాప్ చేసి ఫిక్సింగ్ స్ప్రే పెట్టేసి లాస్ట్లో స్టిక్కర్ పెట్టాడు. నేను వాడికి ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చేసాను. ట్విస్ట్ ఏంటంటే నేను హెయిర్ దూకోను, నువ్వే నాకు జడ వేయాలి అని చెప్పేసి. సో నా జడ వేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అండ్ నేను అక్కడ అంటున్నాను, మీ ఎవ్వరికీ తెలీదు చూసారా, జడ వేయాలంటే అలా గోడెక్కి కూర్చోవాలి. ఇన్నాళ్ళు నాకు ఎవరు అలా గోడెక్కి జడ వేయలేదు, ఫస్ట్ టైం గోడెక్కి కూర్చుని మళ్ళీ జడ వేసేస్తున్నాడు. అది సార్ నా తమ్ముడు అనుకొని అంటున్నాను నేను. అండ్ ఏదో వాడికి వచ్చి రాని దాంతో తీస్తుంటే నేను చెప్పాను ఎలా అల్లాలో, ఒక 3 పార్టీషన్స్ డివైడ్ చెయ్యి, నేను చెప్తా అలాగే అల్లు అంటే సరే అని చెప్పి ముందు పార్టీషన్స్ తీసాడు. దాని తర్వాత మళ్ళీ నా వల్ల కాదు, నాకు నచ్చిందే చేస్తా అనుకుని మళ్ళీ వాడికి నచ్చిందే చేయడానికైతే ఇంకా స్టార్ట్ అయిపోయాడు అనమాట. చూస్తున్నారు కదా, వాడికి నచ్చిందే చేస్తాను నేను ఎలా స్టార్ట్ అయ్యాడో. ఏదో తిప్పేస్తున్నాడు నా హెయిర్ మొత్తాన్ని. అండ్ తిప్పేసి ఇంకా జడ అయితే వేసేస్తున్నాడు అనమాట. అలా పట్టుకుని ఉండమన్నాడు, నేనైతే అలా ఆడుకుని ఫన్ చేస్తూ ఉన్నాను. అలా జడ కంప్లీట్ చేస్తాడు. ఫస్ట్ అయితే మీరు చూసి నేను నా హెయిర్ స్టైల్ ఎలా ఉన్నానో చెప్పేయండి. 10కి ఎన్ని మార్క్స్ స్కోర్ చేస్తారో కూడా చెప్పేయండి. అండ్ ఇప్పుడైతే నేను నా రియాక్షన్ పెడుతున్నాను, నేను అలా ఫీల్ అయ్యాను అన్నది. ఫేస్ నేను చూసుకోలేదు, అర్థం కూడా ఫస్ట్ మీకే చూపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు నా ఫేస్ నేను చూసుకుంటాను. జైతా అంటే భయం వస్తుంది. అవకపోతావని చెప్తున్నాను. ఓకే, నా ఫేస్ ఎదురుగా ఎగ్జాక్ట్గా పెట్టుకున్నాను తెలుసు. ఓకే, కెన్ ఐ ఓపెన్ మై ఐస్? కాంచన సినిమా చేశారు కదా, అలా చేశాను. ఓకే, ఈ లిప్స్టిక్ బాగానే ఉంది గైస్. ఏంటిది కానీ ప్యాచీ ఉంది గైస్, మొత్తం మేకప్. కాంచన సినిమా అలాగే వేసుకుంటాను. కాంతారా ఐబ్రోస్ అయితే ఘోరం గైస్. ఐలైనర్ ఏదో చేశారు గైస్ ఐలైనర్తోని. ఈ పైన షేడ్ అయితే సగం ఉంది, సగం కాటుకు అయితే అదో ఇక్కడ వరకు ఇచ్చారు గైస్. అబ్బా, నా హెయిర్ స్టైల్ ఏమి ఇది ఇంకా పెద్ద వరస్ట్ డిసాస్టర్ గైస్. బాగుంటుంది బాబాయ్ గైస్, అచ్చం దయ్యాలానే ఉంటుంది గైస్. లిప్స్టిక్ కాబట్టి కొంచెం బాగుంది, కాకపోతే అది కూడా సరిగ్గా స్మజ్ అవ్వలేదు. అది లేదు, నేను కలిపి కలిపాను. బాగుందా బాగా గైస్, కొంచెం భయంకరంగా. బాగా చెప్పా. ఓకే బాగుంది గైస్. కొనేస్తున్నారు గైస్ నన్ను. కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రియా రౌడీ 2125. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రియా రౌడీ 2125. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.